ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు సుబ్రహ్మణ్యం గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును ప్రారంభించుకుందాము. బ్రదర్ క్లుప్తంగా చేయండి. వందనాలండి. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన గడిచిన పునరుద్ధరణం ఇచ్చిన ప్రభువ ఈ యొక్క ఉదయకాల సమయం వరకు నాయన మీరు ఎంతగానో మమ్మల్ని ఈ రీతిగా బలపరిచి మీ కృపలో ఆయన మమ్మల్ని ఈ రీతిగా నాయన నిలబెట్టినందుకు తండ్రి మీకు వందనాలు. అలాగే నాయన గ్రూప్లో ఉన్న ప్రతి సోదరి సహోదరులను మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ యొక్క టీంని నా ప్రభువ ఎంతో ప్రోత్సహిస్తూ ఎంతో వేయి ప్రయాసాలతో నా ప్రభు నడిపిస్తున్న మా సహోదరులు రవి గారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. అలాగే మాకు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దేవకిరణ్ గారి కుటుంబాన్ని, అలాగే అనిల్ గారి కుటుంబాన్ని నా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి. దేవునికి స్తోత్రములు. మాకు ఈరోజు వినిపించిపోయే వర్తమానాన్ని నా ప్రభు ఆ మాటల యందు మేము ఆత్మీయంగా బలపడడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని నాయన మేము ప్రతి ఒక్కరం కూడా నాయన సద్వినియోగం చేసుకుని నీలో ఫలించడానికి మీరు మాకు ఏర్పాటు చేసిన ఈ యొక్క లైవ్ ప్రోగ్రాన్ని నా ప్రభువా వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. దేవునికి స్తోత్రములు. ఏ విషయంలోనూ కూడా నా ప్రభువా మేము ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా మా జీవిత పర్యంతం వరకు కూడా ఇంకా అనేకమైన కార్యాలు చేయడానికి మమ్మల్ని బలపరచండి. దేవునికి స్తోత్రములు. ఆయన మీరిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని నా ప్రభువా మా జీవిత పర్యంతం వరకు నీతిగాను యథార్థంగాను పరిశుద్ధంగాను ఉండి నడవడానికి కృప చూపించండి. దేవునికి స్తోత్రములు. అలాగే ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ప్రభువా వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చిన ప్రభువా మీ కృపలో భద్రపరచండి. దేవునికి స్తోత్రములు. జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరే అధ్యక్షులుగా ఉండి క్రమముగాను మర్యాదగాను జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకుంటారని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రార్థన చేసినటువంటి సహోదరులు సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో సహోదరులు లాలయ్య గారు మొదటి పాటగా పాడి వినిపిస్తారు. తర్వాత భాస్కర్ రావు గారు గనక ఉన్నట్లయితే రెండవ పాటగా పాడి దేవుని నామమును మహింపరచవలసిందిగా కోరుకుంటున్నాం. లాలయ్య గారు ఉన్నాను నాన్న. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నానని పాట పాడుకొని దేవుని మహిమపడుద్దాం.
పాట పాడుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, సంకటములన్నింటిని సవరించి సంకటములన్నింటిని సవరించి సమాధి నుండి విమోచించి చల్లని దయమన కిరీటముగా ఉంచి చల్లని దయమన కిరీటముగా ఉంచి సతతము మనలను బ్రోసిన దేవుని, సతతము మనలను బ్రోచిన దేవుని, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. పాపములన్నీ క్షమించువాడు, పాపములన్నీ క్షమించువాడు, దోషములన్నీ సవరించువాడు, కోపము చూపగా శాపము బాపే, ఆ ఆ కోపము చూపక శాపము బాపే, కాపరి అయి మనల కాసిన కాతను, కాపరి అయి మనల కాసిన కాతను, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, వందనాలయ్యా. భాస్కర్ గారు మీ స్పీకర్ ఆఫ్ అయిపోయిందండి, ఆన్ చేయండి. మళ్ళీ ఆన్ అయ్యి ఆఫ్ అయిపోయింది. హలో, వినపడుతుందమ్మా? వినిపిస్తుంది.
అందరికీ వందనాలండి. తెలుసా మనసా ఎవరు నీవని, తెలిసి తెలియని దారిన పోరాదని. మనసా నీకు తెలుసా, మనసా నీకు తెలుసా, మహాదేవుడే మన ఆరాధ్య దైవమని, మహాదేవుడే మన ఆరాధ్య దైవమని. తెలుసా మనసా ఎవరు నీవని, తెలిసి తెలియని దారిన పోరాదని. మట్టితో శ్రేష్టమైన ఘటమును చేసి, అందులో సద్భక్తిని మూర్తిగా నిలిపి, మట్టితో శ్రేష్టమైన ఘటమును చేసి, అందులో బుద్ధి జ్ఞాన సంపద నిలిపి, తన మహిమ సౌధములో నిలపాలని, తన మహిమ సౌధములో నిలపాలని, ప్రేమించిన పరమ తండ్రి తనయుడవు నీవని, ప్రేమించిన పరమ తండ్రి తనయుడవు నీవని. తెలుసా మనసా ఎవరు నీవని, తెలిసి తెలియని దారిన పోరాదని. శిథిలమైన జీవితమును గుడిగా మలచి, అందులో సద్భక్తిని మూర్తిగా నిలిపి, శిథిలమైన జీవితమును గుడిగా మలచి, అందులో సద్భక్తిని మూర్తిగా నిలిపి, తన సన్నిధిలో నిత్యము మెలగాలని, తన సన్నిధిలో నిత్యము మెలగాలని. పరమ ప్రభుని దాసుడవు, శిథిలమైన జీవితమును గుడిగా మలచి, అందులో సద్భక్తిని మూర్తిగా నిలిపి, తన సన్నిధిలో నిత్యము మెలగాలని. శాసించిన పరమ ప్రభుని దాసుడవు నీవని, శాసించిన పరమ ప్రభుని దాసుడవు నీవని. తెలుసా మనసా ఎవరు నీవని, తెలిసి తెలియని దారిన పోరాదని. దిక్కులేని కొరిపిని హక్కున చేర్చి, అంతలో సద్గుణాల రాశిగా మార్చి, దిక్కులేని కొరిపిని హక్కున చేర్చి, అంతలో సద్గుణాల రాశిగా మార్చి, తన ప్రియ సఖిగా మదిలో నిలపాలని, తన ప్రియ సఖిగా మదిలో నిలపాలని. ఆశించిన పరమ ప్రభుని ప్రేయసివి నీవని, ఆశించిన పరమ ప్రియుని ప్రేయసివి నీవని. తెలుసా మనసా ఎవరు నీవని, తెలిసి తెలియని దారిన పోరాదని. మనసా నీకు తెలుసా, మనసా నీకు తెలుసా, మహాదేవుడే మన ఆరాధ్య దైవమని, మహాదేవుడే మన ఆరాధ్య దైవమని. తెలుసా మనసా ఎవరు నీవని, తెలిసి తెలియని
నీ దారిన పోరాదని. వందనాలండి, అందరికి వందన. చక్కగా పాట పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సహోదరులు అనిల్ గారు రాలేదు, మనకి పని ఉండి బయటికి వెళ్ళారు. సహోదరులు యేసుపాదం గారు మనకి అనిల్ గారికి బదులుగా 25 నిమిషాలు మనకు వాక్యాన్ని వినిపించవలసిందిగా కోరుకుంటూ సహోదరులు యేసుపాదం గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యాన కూడికలో మీతో వాక్యాన్ని పంచుకునేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఉదయకాల సమయంలో లేచి ఎంత భారమైనా మరి ఆనందంగా, సంతోషంగా, ఆసక్తిగా వాక్యం వినాలి అనేటువంటి ఆసక్తితో ఈ యొక్క ధ్యాన కూడికలో జాయిన్ అయినటువంటి బిడ్డలందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ కుటుంబాలకి, మీ అందరికీ వందనములు. ఈరోజు మనము ఒక అంశాన్ని నేర్చుకుందాము. నిన్న మన దేశంలో కొన్ని స్పెషల్ డేస్ పెట్టి చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఉమెన్స్ డే అని, మదర్స్ డే అని, టీచర్స్ డే అని అనేక విషయాలు ప్రభుత్వము డేస్ పెట్టి వాటి స్పెషల్గా ఒక రోజు నిర్ణయించి వాటిని చేస్తున్నారు. అలాగే నిన్నటి కాలంలో మహిళా దినోత్సవం అనేటువంటి సెలబ్రేషన్ చేసుకున్నారు. కాబట్టి ఉద్దేశించి బైబిల్ గ్రంథము స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నది. దేవుడు స్త్రీలకి సమాన హక్కులు కల్పించడమే కాకుండా బైబిల్ గ్రంథంలో స్త్రీల గురించి చక్కగా రాయబడి ఉన్నదండి. స్త్రీల్ని చాలా గౌరవించినట్లుగా గ్రంథం మనకు తెలియజేస్తుంది. స్త్రీల విషయానికి వస్తే స్త్రీలు వివిధ పాత్రలు పోషించారు. యవ్వన వయసులో ఉన్నప్పుడు స్త్రీలు ఎలా తన కన్యత్వాన్ని కాపాడుకున్నారో గ్రంథం తెలియజేసింది. అలాగే వారు తల్లి పాత్రలో ఉన్నప్పుడు వాళ్ళ పాత్ర ఎంత గొప్పదో గ్రంథం తెలియజేసింది. ఉదాహరణ తీసుకుంటే స్త్రీలు కన్యలుగా ఉన్నప్పుడు యెఫ్తా కుమార్తెను తీసుకుంటే, యెఫ్తా కుమార్తె మరి యవ్వన వయసులో కన్యకగా ఉన్నప్పుడే ప్రభుకి మరి తన త్యాగం చేసిందండి తన జీవితాన్ని. ఎందుకని? తండ్రి యొక్క మాటకి, ఆజ్ఞకి లోబడి యెఫ్తా కుమార్తె పెళ్లి చేసుకోకుండానే తన కన్యత్వాన్ని మరి దేవునికి సమర్పించినట్టుగా మనం చూడగలం. అలాగే క్రొత్త నిబంధన వచ్చినప్పుడు మరి మరియమ్మ గారు మరి క్రీస్తు ప్రభు వారిని భౌతిక జన్మనీయటానికి గర్భాన్ని ఇచ్చింది. వీటిమే కాకుండా ఆమె కన్యత్వాన్ని కూడా తను డెలివరీ టైం వరకు కూడా ఆమె కాపాడుకుంటూ ఉన్నది. కాబట్టి స్త్రీలకి యవ్వన దశలో పాత్రలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అలాగే స్త్రీ తల్లి పాత్రలో ఉన్నప్పుడు చాలా గొప్పగా తల్లి మనసు ఉన్నట్టుగా మనం చూడగలము. స్త్రీల గురించి చెప్పాలంటే ఈరోజు మరి స్త్రీ పాత్రలో, ఆ తల్లి పాత్రలో ఎలా ఉంది అనేటువంటి విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాము. అమ్మ లేక తల్లిని కూర్చున్నటువంటి సందేశాన్ని ఈరోజు మనము బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందామండి. ఎందుకంటే స్త్రీలకి సమాన హక్కులు కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. పూర్వకాలము
ఇశ్రాయేలులో ఉన్నటువంటి షెలోదూత్ అనేటువంటి ఒక ఆయనకి 5 ఆడపిల్లలు ఉన్నప్పుడు, మరి ఆయన చనిపోయినప్పుడు, మరి యెహోషువ కానాను దేశంలో స్వాస్థ్యాలు ఇచ్చేటప్పుడు మాకు కూడా మా తండ్రి యొక్క స్వాస్థ్యం మాకు ఇవ్వాలి అని న్యాయం చేయమని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ ప్రధానులు కానీ ఎవరు న్యాయం చేయలేకపోయారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి మోషేకి తెలియజేసినప్పుడు మోషే వాళ్ళ యొక్క మొర్ర విని దేవునికి తెలియజేస్తాడు. ఈ యొక్క యవన పిల్లలు, స్త్రీలు, షెలోదూతు యొక్క కుమార్తెలు మరి స్వాస్థ్యం కావాలంటున్నారని దేవునికే ఆయన అప్లై చేసినప్పుడు దేవుడు ఇమీడియట్లుగా వాళ్ళకి స్పందించి ఆ స్వాస్థ్యాన్ని ఆడపిల్లలకు పంచిపెట్టండి అని దేవుడు తెలియజేసినట్టుగా మనం చూడగలం. కాబట్టి అన్ని గ్రంథాల కంటే బైబిల్ గ్రంథము స్త్రీలకి ఇచ్చేటువంటి గౌరవము చాలా ఉందండి. ఇప్పుడు ఆ విషయాలు నేర్చుకుందాము. తల్లి పాత్రలో ఉన్నప్పుడు తల్లి యొక్క అమ్మ యొక్క మనసు ఏంటనేది మనము ఈరోజు తెలుసుకుందాము. నేను ఒక 3 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. 3 విషయాలు కోట్ చేశాను. అంటే అమ్మ లేక తల్లిని కూర్చున్నటువంటి సందేశము నేను చెప్పేటువంటి అంశము. మొట్టమొదటిగా అమ్మ అంటే అర్థం ఏమిటి, అమ్మ మనసు ఎలాంటిది అనేటువంటి మొదటి విషయం నేర్చుకుందాము. ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి అమ్మ పట్ల మన యొక్క బాధ్యత ఎలా ఉండాలి, పిల్లల యొక్క బాధ్యత ఎలా ఉండాలి, అలాగే అమ్మా నాన్నల పట్ల నిర్లక్ష్యముగా ఉండి పిల్లలకు కలుగు నష్టం ఏంటి, ఈ యొక్క 3 విషయాలు మనం నేర్చుకుందాము. మొట్టమొదటిగా అమ్మ లేక అమ్మ తల్లి అంటే అర్థం ఏంటి, అమ్మ యొక్క మనసు ఏంటి అనేటువంటి విషయాలు మొదటి విషయంగా నేర్చుకుందాము. మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం చూసుకుందాము. అక్కడ దేవుడే ఆదాము అవ్వలు మరి ఆజ్ఞ మీరి పాపం చేసినప్పుడు వాళ్ళను చేపిస్తూ మరి అవ్వమ్మకి తల్లి పాత్ర ఇస్తాడు దేవుడు. తల్లి పాత్ర ఇస్తూ ఆమెని ఎలా దీవించాడో అనేటువంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. 20వ వచనం చదువుకుంటే ఆదాము తన భార్యకు అవ్వాని పేరు పెట్టాను, ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. అంటే దేవుడు వాళ్ళని శపించి మీరు భూమి మీద ఇలా ఉండాలి, నువ్వు భర్త యొక్క ధర్మాన్ని నిర్వహిస్తావు, మీ ఇద్దరు మీ యొక్క ధర్మాలను నిర్వహించుకుంటూ మరి భూమిని ఇలా పండించుకోండి, ఇలా మీరు పిల్లలను కనండి అని తెలియజేస్తూ ఆమె గురించి దేవుడు ఏం చెప్పాడంటే ఏలయనగా ఆమె జీవం గల ప్రతివానికి తల్లి. అంటే ఇప్పుడు ఆమె ద్వారానే ఈ లోకంలోకి ఒక మనుషుల నుంచి మనుషుల్లోంచి మనుషుడు వచ్చినట్టుగా మనం చూడగలం. అలాగే ఇలాంటి తల్లి పాత్రలో ఉన్నప్పుడు మరి ఆమె తల్లి పాత్రను ఎలా పోషించింది, మనుషులకి ఎలా జన్మనిస్తుంది అనేటువంటి విషయాలు చూసుకుంటే ఆమె తల్లి పాత్రలో ఉన్నప్పుడు మరి దేవుడు తనకిచ్చినటువంటి గర్భఫలాన్ని మోస్తూ తన గర్భంలో మరి పిల్లల్ని పెంచుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనము కీర్తనలో చూసినట్లయితే కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, దావీదు గారు. ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే తల్లి గర్భంలో మనము రూపించబడుతున్నాము, నన్ను నీవు రూపించావు తల్లి గర్భంలో నుంచి అనేటువంటి విషయాన్ని 139వ కీర్తన 13వ చూసుకుంటే అక్కడ దావీదు గారు తల్లి యొక్క మనము ఎలా నిర్మించబడ్డామో తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. నేను తల్లి గర్భంలో ఇలా నిర్మించబడ్డాను అనేటువంటి విషయాలు నిజమే. మరి దేవుడు ఆమెకి తల్లి పాత్ర ఇచ్చినప్పుడు ఆ తల్లి దేవుడిచ్చినటువంటి ఆ బహుమానాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ పిల్లల్ని తన గర్భంలో మోస్తూ ఉందండి. మోస్తూ ఉండటమే కాకుండా మరి తన గర్భంలో ఉన్నప్పుడు శిశువు ప్రతిరోజు వృద్ధి చెందినప్పుడు
తల్లి తన ఆహారం తింటున్నప్పుడు తన ఆహారాన్ని కూడా మరి బిడ్డకి అక్కడ ఇస్తున్నట్టుగా మనం చూడగలం. మరి నీళ్ళు వేసుకున్నప్పుడు గర్భంలో ఉన్నప్పుడు తల్లి తన బిడ్డ మంచిగా పుట్టాలి, అందంగా పుట్టాలి అని మంచి పౌష్టికాహారం కూడా తీసుకుంటుందండి తల్లి. తీసుకొని ఆ బిడ్డకి మంచి ఆహారాన్ని అందిస్తూ ఉంది. మరి అలా గర్భాన్ని మోస్తూ ఉంది. మరి తల్లి మరి గర్భంలో ఉన్నప్పుడు మరి ఆమె యొక్క విధానం ఎలా ఉంటుందంటే, ఆ బిడ్డను మోసేటప్పుడు ఆ బిడ్డ అటు ఇటు తిరిగినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ అయినా కానీ బరాయిస్తుంది. ఒక సందర్భంలో చూసుకున్నప్పుడు ఇసాకు భార్య గర్భం ధరించినప్పుడు ఆ గర్భంలో ఏషేవు యాకోబు ఉన్నప్పుడు, ఆ ఇద్దరు కౌలు పిల్లలు ఉన్నప్పుడు తన గర్భంలోనే యాకోబు ఏషేవు విషయంలో నేనే ముందెళ్ళాలని ఆ ఘర్షణ పడుతున్న టైంలో ఆ యొక్క తల్లి ఆ బిడ్డల యొక్క ఘర్షణ లోపల చూసి ఇక్కడ నొప్పితో బాధపడుతున్నప్పుడు దేవునికి మొరపెట్టుకుందండి. నాకు ఏంటి ఇంత బాధ, ఈ నొప్పులు ఏంటని దేవుడు చెప్పుకున్నప్పుడు దేవుడు తెలియజేస్తాడు, నీకిద్దరు కవల పిల్లలు ఉన్నారు, నువ్వు బాధపడొద్దు అని ఆ తల్లికి ధైర్యాన్ని చెప్పినట్టుగా మనం చూడగలం. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే విషయాలు, తల్లి బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఆ యొక్క బిడ్డ ఎంత పొట్ట మీద తన్నినా కానీ, గర్భంలో అటు ఇటు తిరిగినా కానీ ఆ పెయిన్ని, ఆ భారాన్ని బరాయిస్తుంది. బయటకు వచ్చే వరకు మరి ఆ బిడ్డను బరాయిస్తుంది. కాబట్టి తల్లు మనసు అలాంటిది అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. ఇంతకీ ఆ తల్లి మనకి జీవమును జన్మని ఇచ్చే తల్లి అనేటువంటి అర్థాన్ని మనము అమ్మకున్న పదాన్ని మనం చూడగలం. కాబట్టి ఆమె యొక్క మనసు ఎలాంటిదో దేవుడే తెలియజేస్తున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా ఒక విషయాన్ని ఇశ్రాయేలీల ప్రజలకు తెలియజేస్తూ తల్లిని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. ఆ విషయాన్ని మనం చూసుకున్నట్టయితే యెషయా ప్రవచన గ్రంథము 66వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు చదువుకుంటే అక్కడ ఇలాగూ రాయబడి ఉన్నది. తల్లిని గురించి పోలుస్తూ అక్కడ ఒక సందేశాన్ని ఇశ్రాయేలీలకి తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. యెహోవా ఇలాగు చలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నదువలే సమాధానము మీ యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు సంకను ఎత్తుకొనబడుదురు, మోకాళ్ళ మీద ఆడింపబడుదురు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించేదను అనేటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు. అంటే ఈయన ప్రజలకి చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశం వేరు. ఆ ఉద్దేశాన్ని చెప్పటానికి భౌతికమైనటువంటి తల్లిని పోలుస్తూ ఇశ్రాయేలీలకి సందేశాన్ని తెలియజేస్తున్నాడు. అంటే తల్లి తన పుట్టిన బిడ్డను సంకనెత్తుకొని ఎలా లాలించి ముద్దులు పెట్టుకొని ఆడిస్తుందో, అలాగే మోకాళ్ళ మీద పడుకోబెట్టుకొని ఆడిస్తూ ఎంత ముద్దులు ఆడుతుందో అనేటువంటి విషయాన్ని తల్లిని గుర్తు చేస్తున్నాడు అనమాట. అలాగే వాని తల్లి ఎలా ఆదరిస్తుంది, వాడు ఎంత ఏడ్చినా కానీ, ఎంత బాధ పెట్టినా కానీ తల్లి బరాయిస్తూ వాడిని ఆదరిస్తూ వారికి టయానికి ఏం కావాలో మరి పాలు తాగాలని, ఆహారము ఆకలేసినప్పుడు తన పాలు ద్వారా మరి ఆహారాన్ని ఆమె ఇస్తుంది బిడ్డకి. కాబట్టి ఇట్టి విషయాలు తల్లికున్నటువంటి గొప్ప మనసు ఏంటంటే, తల్లి చాలా బిడ్డని లాలిస్తూ ముద్దులాడుతూ ఆదరిస్తూ ఉంటుంది. అలాంటి మనసు కలిగిందే తల్లి అనేది మనం గమనించాలి. ఈ విషయాన్ని అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా క్రొత్త నిబంధనలో తల్లి గురించి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని మనము చూసినట్లయితే తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో చదువుకుంటే, ఒక తల్లి
స్తన్యములతో పిల్లకి పాలిస్తుంది కదా, అలా పాలిచ్చినట్లుగా నేను మిమ్మల్ని గారవిస్తున్నాను, అలా మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను. ఒక తల్లి తన బిడ్డని వాడు పాలు తాగపోయినా కానీ లాలించి ఎట్టోగొట్ట యొక్క తల్లి పాలు తాగేటట్టుగా రొమ్ముని కరుచుకొని నోట్లో పెట్టుకొని పాలు తాగేటట్లుగా ఎలా చేస్తుందో, నేను కూడా మీకు వాక్యాన్ని బోధించి అలా వాక్యాన్ని బోధిస్తున్నాను మీకు అని సందేశాన్ని తెలియజేయటానికి ఆయన అక్కడ ఒక పదాన్ని వాడాడు తల్లి గురించి. ఆ తల్లి యొక్క గొప్పతనం ఏంటో, ఆ తల్లి యొక్క మనిషి ఏంటో ఆయన అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. తెస్సలోని రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అయితే స్తన్యమిచ్చు తన తల్లి సొంత బిడ్డను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. అంటే తల్లి ఎలా బిడ్డ విషయంలో సాధువు అయ్యి తన స్తన్యముల ద్వారా పాలివిచ్చి గారవిస్తూ ఎలా ముద్దులాడుతుందో, అలాంటి స్వభావంతో మేము మీకు వాక్యాన్ని బోధించి మిమ్మల్ని యొక్క పాలు అంటే ఆత్మ సంబంధమైనటువంటి శ్రేష్టమైనటువంటి పాలు మీకు ఇచ్చి మిమ్మల్ని ఇలా కన్నాము అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. అంటే అందుకే తల్లి పాలు శ్రేష్టమైనవి. బిడ్డలకి మరి కనంగానే తల్లి యొక్క రొమ్ములు అంటే స్తన్యములు మరి నోట్లో పెట్టి పాలిస్తారు. ఎందుకని? ఆ శ్రేష్టమైనటువంటి ఆ తొలితీగా వచ్చినటువంటి ఆ యొక్క పాలు బిడ్డ తాగటం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే బలమయంగా ఉంటాడు, ఎలాంటి అవయవాల లోపాలు ఉండవు. ఆ తల్లి పాలు తాగటం వల్ల శ్రేష్టంగా ఉంటాడు, మంచి బలంగా ఉంటాడు. అలాంటి శ్రేష్టమైనటువంటి పాలు తల్లి మనకి ఇస్తుంది. ఇది తల్లి యొక్క గొప్పతనము, ఆమె యొక్క మనసు ఏంటనేది మనకు తెలుస్తుంది అనమాట. అలాగే అమ్మ అంటే తన బిడ్డ చిన్న బాధ వచ్చినా కానీ తట్టుకోలేదండి. తల్లి పాత్రలో ఉన్నటువంటి మహిళ స్త్రీ మరి కన్నటువంటి తన బిడ్డకి ఎలాంటి ఆపద వచ్చినా కానీ చాలా బాధపడుతూ ఆ యొక్క ఆపదలో బిడ్డని కాపాడుకున్నటువంటి సందర్భాలు మనం చూడగలం. విషయాన్ని మనం ఎక్కడ చూస్తామంటే నిర్గమాకాండము 2వ అధ్యాయము 20 నుంచి 10 వచనాలు చదువుకుంటే అక్కడ సమాచార ప్రకారము మరి మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి జరిగినటువంటి సంఘటన చూసుకుంటే 2వ అధ్యాయము 1 నుంచి చదువుకుంటే లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెలను వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతివై కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వానిని దాచెను. అంటే ఒక తల్లి అంటే మోషే గారి యొక్క తల్లి మోషేని మరి గర్భం దాల్చినప్పుడు ఆ యొక్క కన్నిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజు మగపిల్లలందరినీ సంహరించేయమన్నాడు. ఎందుకని అంటే అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు కదా. ఆ బానిసలుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు బలంగా వాళ్ళ యొక్క సంతానము బాగా అభివృద్ధి చెందుతున్న టైంలో మరి అక్కడ ఐగుప్తు రాజుకి మరి ఈర్ష్య ఇవన్నీ కలిగి ఇశ్రాయేలీలు ప్రజలు చాలా బలంగా ఉంటున్నారు, ఎక్కువ జనంగా ఉంటున్నారు కాబట్టి మగపిల్లలన్నీ చంపివేయాలి, ఆడపిల్లలు అయితే ఉంచాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞను జారీ చేసినప్పుడు మగపిల్లలను చంపేయమన్నప్పుడు మరి తన బిడ్డని ఎలా దాచింది అనేటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తే ఆమె ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఆ జమ్ము పెట్టిలో ఆ బిడ్డని పెట్టి మరి నీళ్ళలో వదిలేసినట్టుగా చూడగలం. అలాగే నీళ్ళలో వదిలేయటమే కాకుండా మరి ఒక రాజు యొక్క కుమార్తె మరి బయటికి తీసుకొచ్చినప్పుడు కూడా ఎవరిని తీసుకెళ్లారండి? మోషే యొక్క తల్లినే తీసుకెళ్లి పాలిచ్చి పెంచి తర్వాత ఆ రాజకుమార్తెకి కుమారుడిగా మరి దత్తత ఇచ్చినట్టుగా మనం చూడగలం. కాబట్టి తల్లి యొక్క మనిషి ఏంటంటే బిడ్డకి ఆపద వచ్చినప్పుడు వాడిని కాపాడటము మరి దాచి మరి తన పాలు ద్వారా బిడ్డని పెంచినట్టుగా మనం చూడగలం. అంటే తల్లి యొక్క మనసు ఇంత గొప్పది,
అనే విషయాన్ని మనం చూడగలచ్చు. అలాగే ఒక తల్లి పాత నిబంధన కాలంలో సొలొమోను కాలంలో ఒక సంఘటన జరిగిద్ది. సొలొమోను పట్టాభిషేకము చేసి రాజు అయినటువంటి టైంలో మనం ఈ విషయాన్ని ఎక్కడ చూస్తామంటే రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనంలో చూసుకుంటే అక్కడ ఇద్దరు స్త్రీలు ఉంటారు. ఆ ఇద్దరు స్త్రీలు ఒక ఇంట్లోనే వాళ్ళు ఉండి గర్భం ధరించి ఒక 2-3 రోజు వ్యవధిలో బిడ్డలకు అంటారండి. ఒకే టైంలో బిడ్డలకు అంటారు. కన్నప్పుడు ఒక తల్లి ఏం చేస్తుందంటే తన సోమరితనం వల్ల తన బద్ధకం వల్ల నైట్ పూట మరి బిడ్డ మీద మరి చేయబడతామో ఏం పడతామో జరిగినప్పుడు బిడ్డ చనిపోతాడు. చనిపోయినప్పుడు ఈ తెలివిగా ఏం చేస్తుందంటే మరో బిడ్డ తల్లి ఉంటది కదా, ఆమె ఇప్పుడు చాలా జాగ్రత్తగా బిడ్డ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది నిద్రపోకుండా. కానీ అలా మగతొచ్చినప్పుడు పక్క తిరిగి పడుకున్నప్పుడు ఈ తల్లి ఏం చేసిందంటే బిడ్డను చంపుకున్నటువంటి తల్లి ఆ బిడ్డని వేసి ఈ బిడ్డని ఆమె దగ్గర వేస్తుందండి. వేసినప్పుడు అక్కడ బిడ్డలో చేంజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ బిడ్డనేమో ఆమె చంపుకుంటది. ఇలా ఇప్పుడు వాస్తవంగా అయితే పెద్దవాళ్ళు మరి యవన వయసులో పుట్టినటువంటి గర్భిణీలుగా ఉండి పిల్ల తల్లులుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా పెద్దవాళ్ళు పెడతారు. ఎందుకని ఈ స్త్రీ నిద్రపోతే బిడ్డ మీద చేయేస్తుందేమోనని పెద్దవాళ్ళు తల్లులు కానీ లేకపోతే అత్తలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళని వాళ్ళ దగ్గర కాపలా పెడతారండి. ఎందుకు పెడతారు? ఇలా మరి నిద్రమత్తులో వాళ్ళు మీద పడతారు, చెయ్యి మీదేస్తారు, చంటి బిడ్డలు ఊపిరాడక చనిపోతారని పెద్దోళ్ళు వాళ్ళ దగ్గర కాపలా ఉంటారండి నిద్రపోకుండా. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో మరి బిడ్డను చంపుకున్నటువంటి తల్లి విషయంలో మరి వీళ్ళిద్దరి విషయంలో న్యాయం కోసము సొలొమోను మహారాజు దగ్గరికి వెళ్తారండి. ఏంటి న్యాయం అంటే బిడ్డ బతుకున్నటువంటి తల్లికి బిడ్డ ఎవరో తెలిసిద్ది. కానీ ఈ బిడ్డ అట్లా మార్చేపాటికి ఆమెమో బిడ్డ నా బిడ్డ అంటుంది, ఈమెమో ఈ బిడ్డ నా బిడ్డ అంటుంది. అంటున్న సందర్భంలో రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు వాళ్ళకి ఒక జడ్జిమెంట్ ఇస్తాడండి. వింటలేదు. వినపోయినప్పుడు రాజు ఏం చేస్తాడంటే కోపపడి ఒక సైనికుని తీసుకొచ్చి ఆ బిడ్డని ఇట్లా వేలాడదీసి 2 ముక్కలు చేసి చెరో ముక్కేయమంటాడు. అన్నప్పుడు అక్కడ తల్లి అక్కడ మోకరిల్లి ఆ బిడ్డ విషయంలో అయ్యా నా బిడ్డను సంపొద్దు, ఆ బిడ్డ ఎక్కడైనా ఉంటాడు కాబట్టి నా బిడ్డ బ్రతకాలి, ఆమెకే ఇచ్చేయండి అని మరి త్యాగం చేసినట్టుగా తన పేగు బంధాన్ని తల్లి త్యాగం చేసినట్టుగా మనం చూడగలమండి. అక్కడ అప్పుడు రాజు గ్రహించాడు. అంటే ఈ తల్లి ఎంత బాధపడుతుంది అంటే ఈ బిడ్డ ఈమె బిడ్డే అని నిర్ధారించాడు. ఆమె అయితే ఏమంది 2 ముక్కలు చేసేమంది. అంటే చనిపోయాడు కదా నా బిడ్డ, ఈ బిడ్డ కూడా బ్రతుకుండకూడదని ఒక దురాలోచన చేసినప్పుడు అప్పుడు రాజు వాళ్ళ మనసును గ్రహించి ఈ బిడ్డ అని ఇచ్చినట్టుగా మనం చూడగలం. అంటే అక్కడ తల్లి యొక్క మనసు ఏంటంటే చంపకూడదు, ఎక్కడున్నా కానీ నా బిడ్డ బ్రతికే ఉంటాడు కాబట్టి ఆమెకే ఇచ్చేయమన్న మాట తల్లి మనసు ఎంత గొప్పదో అనేది మనం చూడొచ్చండి. అలాగే బిడ్డకు ఆత్మీయ భవిష్యత్తును ఓడిచ్చేదే తల్లి అండి. బిడ్డకి ఆత్మీయ భవిష్యత్తునిచ్చేది తల్లి. ఉదాహరణ మనం తీసుకుంటే సమూయేలు మొదటి గ్రంథంలో 24 మొదటి అధ్యాయము 24-28 వచనాలు చూసుకుంటే అక్కడ హన్న మరి సమూయేలు పుట్టినప్పుడు మరి సమూయేలుని చిన్న వయసులో బాల్య వయసులో నుంచే మరి దేవుని యొక్క సన్నిధిలో శిలోహోములో దేవుని సన్నిధిలో ఆయన ఉంచి మరి బాల్యదశలోంచే మంచి క్రమశిక్షణ విద్యాబుద్ధులు ఒక దైవజనుడి దగ్గర ఆమె పెంచినట్లుగా మనం చూడగలం. అలా పెంచటం వలన ఆయన గొప్ప విద్యను నేర్చుకున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి బోధన విధానాన్ని నేర్చుకొని గొప్ప గొప్ప రాజుల్ని అభిషేకించేటువంటి స్థానానికి వెళ్ళాడు. అది ఇలా జరగటానికి కారణం ఎవరు అంటే తన తల్లి అయినటువంటి మరి హన్న మరి తన కుమారుని అంత ఆత్మ సంబంధ విషయాలలో మరి పెంచినట్లుగా మనం చూడగలం. అంటే తల్లి యొక్క గొప్ప మనసు
ఇది మనం గ్రహించాలన్నమాట. అలాగే క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు తిమోతి గురించి పౌలు గారు ఓ సందర్భంలో మాట్లాడుతూ ఏమన్నాడంటే, తిమోతి అంటే చాలా ఇష్టము పౌలు గారికి. ఆయన్ని చూడాలని అపేక్ష, కోరిక కలిగినప్పుడు అప్పుడు ఆ యొక్క తిమోతి యొక్క గొప్ప విశ్వాసాన్ని, గొప్ప ఆసక్తిని, ఆత్మంగా ఉన్నటువంటి ఆత్మీయంగా బలంగా ఉన్నటువంటి తన విశ్వాసాన్ని చూసి పౌలు గారు తిమోతిని మెచ్చుకుంటూ, ఈ యొక్క ఘనత ఎవరిదంటే నిన్ను ఇలా ఆత్మ సంబంధంగా మంచి బలమైన విశ్వాసిగా నిన్ను తయారు చేసినటువంటి నీ అవ్వ, నీ తల్లి ఎంత విశ్వాసం గలవారని వాళ్ళ గురించి గొప్పగా వర్ణిస్తున్నాడండి పౌలు. ఈ విషయాన్ని మనము తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటే ఇక్కడ మనం చూడగలం. ఏమి చూడగలము, ఏం చెప్తున్నాడు పౌలు గారు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లు తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకే నిన్ను చూడవలనని రేయింబగలు ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పిత ఆచార ప్రకారము నిర్మలమైన మనఃసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయ్య అయిన లోయలోను నీ తల్లి అయిన యుకోనిలోను వహించెను. అది నీ యందు సహా వహించుచున్నది, నేను రూఢిగా నమ్ముచున్నాను. అంటే నీ యొక్క దృఢమైన విశ్వాసము ఎలాంటిదంటే, ఇలాంటి విశ్వాసముగా తయారు చేసినటువంటి ఆ గొప్ప మనసు కలిగిన వాళ్ళు మీ తల్లి, మీ అవ్వ అనేటువంటి విషయాన్ని ఆయన సంబోధిస్తున్నట్టుగా మనం చూడగలం. అలాగే అమ్మ నాన్నల యొక్క గొప్పతనం ఏంటంటే, తల్లిదండ్రులకి ఆస్తిని సమకూర్చి పెడతారండి. పిల్లలు సంపాదించింది తినాలని తల్లిదండ్రులు ఆశపడరు కానీ తల్లిదండ్రులే వాళ్ళ బాధ్యత ప్రకారము పిల్లలకు ఆస్తిని పంచుతారంటండి. ఈ విషయాన్ని కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు తెలియజేస్తూ ఆ సందర్భంలో తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు సమకూర్చాలి. పిల్లలే కాదు, పిల్లలు తల్లిదండ్రులు కాదు ఆస్తులు సమకూర్చేది, కాబట్టి తల్లిదండ్రులే పిల్లలకి ఆస్తులు సమకూర్చాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అనమాట. ఎందుకు తెలియజేస్తున్నాడు అనేటువంటి విషయాలు చూస్తే, నేను ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మీకు చెప్పి మిమ్మల్ని ఆత్మ సంబంధములుగా ఆస్తిపరులుగా చేస్తున్నాను అని ఆత్మ సంబంధమైన విషయాలు తెలియజేయటానికి భౌతిక సంబంధమైన ఈ తల్లిదండ్రులు ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలం. అలాగే 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మరి ఇలాంటి జీవితాన్ని ఇచ్చినటువంటి అమ్మా నాన్నల పట్ల పిల్లల యొక్క బాధ్యతలు ఎలా ఉండాలి, తల్లి పట్ల తల్లిదండ్రుల పిల్లల బాధ్యతలు ఎలా ఉండాలి అనే విషయాన్ని చూసుకుంటే, తల్లిదండ్రులను గౌరవించాలండి. పిల్లలు అంటే పిల్లలను ఉద్దేశించి చెప్పటం కాదు, మనకి తల్లిదండ్రులు ఉన్నారు, మన తల్లిదండ్రులకు మనం పిల్లలం కాబట్టి మన తల్లిదండ్రులుగా పిల్లలుగా ఉన్నటువంటి మనము మన తల్లిదండ్రులను ఎలా చూడాలంటే గౌరవించాలండి. గౌరవించటమే కాకుండా వాళ్ళని సన్మానించటమే కాకుండా వాళ్ళకి భయపడాలి. అలాగే ఎఫెసీయుల్లో పౌలు గారు తెలియజేస్తాడు, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి పిల్లలని. లోబడటం అంటే వాళ్ళ యొక్క ఉపదేశాన్ని త్రోసివేయకుండా, వాళ్ళ యొక్క మాటలని, వాళ్ళ యొక్క మంచి ఉపదేశ క్రమాన్ని మనం అంగీకరించాలండి. ఈ విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు సామెతల్లో 1:8 చూడొచ్చు మనం. కాబట్టి ఈ అమ్మ తల్లి యొక్క మనసు ఇలాంటి గొప్పది, స్త్రీకి దేవుడు ఇంత ప్రాధాన్యత ఇచ్చాడు అనేటువంటి విషయాలు మరి మీకు తెలియజేస్తున్నాను. మరి ఇంకా చివరికి ఏంటంటే, అమ్మా నాన్నల పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ వచ్చేటువంటి నష్టం కూడా ఉంది. కాబట్టి టైం లేదు కాబట్టి ఇప్పటివరకు వాక్యాన్ని శ్రద్ధగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి విషయాల ద్వారా నాకు నేను హెచ్చరించుకుంటూ మీకు హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనములండి. ఇప్పటి వరకు చాలా చక్కగా అమ్మ అంటే అర్థం, అమ్మ యొక్క మనస్సు,
తర్వాత అమ్మ నాన్న పట్ల మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను సహోదరులు చాలా చక్కగా తెలియజేశారు. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే అది మరణమేనండి. ఏ, కాబట్టి మనం మన తల్లిదండ్రులని గౌరవించాలి, సన్మానించాలి, లోబడాలి. అంతకుమించి మనం ఎక్కువ ఏది చేయలేము. ఆ, ఒక సహోదరుడు చెప్తుంటే విన్నాను, ఒక మంచి మాట, గొప్ప మాటగా అది అనిపించింది నాకు. అదేంటంటే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా వాళ్ళ పిల్లల్ని చాలా గొప్పగా ప్రేమిస్తారు, గొప్పగా చూస్తారు. కానీ ఏ పిల్లలు కూడా ఆ తల్లిదండ్రుల్ని అంత గొప్పగా చూడలేరు. ఈ విషయాన్ని ఆ, ఒక సహోదరులు తెలియజేశారండి. అది నిజమనిపిస్తుంది. ప్రతి తల్లిదండ్రి కూడా తన పిల్లల్ని ఎంతో గొప్పగా చూస్తారు. ఆ పిల్లలు మాత్రం తల్లిదండ్రులను చూడలేరు అంత గొప్పగా. అయితే మళ్ళా వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలను ఈ పిల్లలు చూడగలుగుతారు. అర్థమైంది అనుకుంటున్నాను. మీ అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై, అలాగే తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు కూడా ప్రార్థన సహాయం కోరవలసిందిగా సహోదరులు ఈశ్వాదం గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన ఈ దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. మరి ఈ దినాన్ని చూసి నాయన లేఖనం ఏమి చెప్పుచున్నదని ధ్యాన కూడికలో మేము జాయిన్ అయ్యి ఆయన మా గాత్రముల ద్వారా మీ ఉన్నతమైన నామాన్ని స్తుతించి మహిమపరిచి మీ కీర్తిని సమాజం ఎదుట ప్రచురపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. అలాగే నాయన కొద్ది నిమిషాలు మీ గ్రంథంలో నుంచి మరి మీరు నాయన అలనాడు స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను గురించి మేము తెలుసుకొని ఉన్నాం తండ్రి. అలాగే నాయన స్త్రీలలో మీరు ఇచ్చినటువంటి పాత్రలు, యవన పాత్రలో ఎలా ఉన్నారో, మరి తల్లి యొక్క పాత్రలో వాళ్ళు ఎలా జీవించారో, వాళ్ళ యొక్క మనుషులేంటో మేము తెలుసుకొని ఉన్నాం తండ్రి. కాబట్టి అలాంటి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల మేము ఎలా ఉండాలో అనేది కూడా మేము మీ గ్రంథం ద్వారా నేర్చుకున్నాం తండ్రి. కాబట్టి మేము నాయన తల్లిదండ్రులను గౌరవించుకుంటూ మీరిచ్చినటువంటి ఆజ్ఞలకి మేము లోబడి కట్టుబడి ఉంటే మాకు ఆయుష్కాలాన్ని మీరు పెంచే విధంగా ఉంటారని మేము నాయన గ్రంథం ద్వారా నేర్చుకున్నాం తండ్రి. కాబట్టి నాయన మేము నాయన సుఖంగా నెమ్మదిగా భూమి మీద జీవించాలంటే మరి తల్లిదండ్రుల్ని సన్మానిస్తూ వాళ్ళ యొక్క బాధల్లో, ఇబ్బందుల్లో మేము పరామర్శిస్తూ వాళ్ళని నాయన మంచిగా చూసుకుంటే మరి జీవితంలో కూడా మా పిల్లలు మమ్మల్ని చూస్తారనేటువంటి ఆలోచన కలిగి మరి తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటానికి మాకు జ్ఞానాన్ని, బుద్ధిని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన వాళ్ళ యొక్క మనసు ఏంటో మేము తెలుసుకొని ఉన్నాం తండ్రి. కాబట్టి ఇటు విషయాలు మేము తెలుసుకున్నామంటే మీరు గ్రంథంలో మా కొరకు పొందుపరిచినటువంటి ఆ విషయాల ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. మీరు ఇటు విషయాలు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అలాగే మీ యొక్క దాసులు మరి దేవకిరణ గారు మరి మా మధ్యకి మరి ఎలాంటి వాక్య సందేశాన్ని మాకు తీసుకొచ్చారో ఆ యొక్క వాక్యాల్ని మరి సందర్భానుసారంగా బోధించేటువంటి మంచి సామర్థ్యాన్ని, నాయన మంచి ఆలోచన జ్ఞానాన్ని మరింత బిడ్డకు దయచేసి మరి నాయన వినుసున్నటువంటి మాకు గ్రహించేటువంటి మనసును దయచేయండి తండ్రి. వింటమే కాకుండా విడిచిపెట్టకుండా మరి విశేష జాగ్రత్తగా వాటిని పరిశీలన చేస్తూ వాటి ప్రకారము మేము జీవిస్తూ మా కుటుంబమును జీవింపజేసుకుంటూ ఆత్మ సంబంధమైన క్రైస్తవ కుటుంబంగా ఎదుగులాగున ఆయన మీ సహాయాన్ని దయచేయండి. మేము అందరము కలిసి లోకములో మరి అందరికీ బోధించేటువంటి సామర్థ్యాన్ని మాకును దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పటివరకు వాక్యమును వినిపించి ప్రార్థన చేసిన సహోదరులు ఈశ్వాదం గారికి ప్రత్యేకంగా వందనం తెలియజేస్తున్నాము.
ఈ సమయంలో సహోదరులు దేవకరణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనకు వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మొదటిగా మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన దినము మనము ప్రార్థన అనే అంశమును ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క అంశంలో ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించాం. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు మనము ప్రార్థన గురించి ధ్యానం చేద్దాం. ప్రార్థన బైబిల్ గ్రంథంలో దేవునికి మానవునికి మధ్య ఒక సహవాస సంబంధాన్ని కలిగి ఉండే ఒక గొప్ప సాధనముగా దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప మీడియా లేక మాధ్యమికం ఏమిటంటే ప్రార్థన. కనుక పరలోకమందున్న దేవుని యొక్క సన్నిధికి భూలోకమందున్న మానవుడు సమీపించే ఒక అద్భుతమైన విధానమే ప్రార్థన అని జాగ్రత్తగా మనం గ్రహించగలం. కనుక ప్రార్థన అనేది ఏ విధంగా మనకు ఇవ్వబడిందో గత పాఠంలో కొన్ని విషయాల ద్వారా మనం తెలుసుకున్నాం. అలాగే ఈరోజు మరికొన్ని విషయాలు మనము ధ్యానిద్దాము. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ప్రార్థన యొక్క ప్రారంభాన్ని వచ్చి మనం ఆలోచించినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయంలో మనకు ప్రార్థన అనేది కనపడుతుంది. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అది ఇక్కడ మనకు మొట్టమొదటిగా ప్రార్థన యొక్క ఆరంభం అనేది మనం చూడగలం. ఆ తర్వాత మనకి 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయము 8వ వచనానికంటే అక్కడ ప్రార్థన కూర్చిన ప్రస్తావన కనపడుతుంది. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకును తూర్పున ఉన్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అంటే ఇక్కడ ఆయన మరలా ప్రార్థన చేసినట్లుగా, అంటే అబ్రహాము ప్రార్థన చేసినట్లుగా మనకు కనపడుతుంది. ఆ తర్వాత మనము ఆదికాండం 13వ అధ్యాయము 4వ వచనం చదివినట్లయితే, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను అనే మాట మనకు కనపడుతుంది. కనుక మనము ఇలాగా ఆదికాండంలో ప్రార్థనలను గురించి ఆలోచన చేసినప్పుడు ప్రార్థన యొక్క ప్రారంభము అనేది మనం చూడగలం. వారు అంటే పితరుల కాలంలో ఏ విధముగా ప్రార్థన చేశారో, ప్రార్థన యొక్క
సందర్భములు, ప్రార్థన యొక్క అవసరతలు ఇవన్నీ మనము గ్రహించగలం. కనుక మనకంటే ముందున్న పితరులు ప్రార్థించినట్లుగా మనం చూడగలం. కనుక ప్రార్థన అనేది మానవునికి దేవునికి మధ్య ఉన్న ఒక ఒక గొప్ప సంబంధంగా మనము గ్రహించగలం. కనుక ఆ సంబంధాన్ని మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆ దేవుడు అనేక విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటారు. ఆదికాండము 18వ అధ్యాయము ఒక సుదీర్ఘమైన ప్రార్థన. ఆ 18వ అధ్యాయంలో దేవుడు సొదొమను నాశనం చేయుటకు దేవదూతలను పంపించినప్పుడు అబ్రహాము చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన, ఆ ప్రార్థనలో దేవునితో ఆయన మాట్లాడే విధానం, ఇవన్నీ మనకు 18వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. 18వ అధ్యాయము ఆదికాండము 18వ అధ్యాయము 24వ వచనం నుండి మనము గమనించినట్లయితే ఆ 33 వచనాల వరకు కూడా అబ్రహాము దేవుని వెంటపడినట్లుగా లేక దేవునితో మొరపెట్టినట్లుగా, దేవునికి విజ్ఞాపన చేసినట్లుగా, సొదొమ విడుదల కొరకు, సొదొమ రక్షణ కొరకు, సొదొమ నాశనం నుండి విడిపించుట కొరకు అబ్రహాము ఎంతగా ప్రార్థన చేశారో, అబ్రహాము ఎంతగా విజ్ఞాపన చేశారో అనే సంగతులు మనకు ఎంతో స్పష్టముగా తెలియచేయబడుతూ ఉంటాయి. కనుక మనకు ఈ అధ్యాయం అంతా కూడా ఒక గొప్ప మాదిరికరమైన ప్రార్థన. అంటే నశించిపోయే వారి కొరకు రక్షణార్థమైన విజ్ఞాపన అనేది ఈ ప్రార్థనలో మనం చూడగలం. రక్షించబడిన ఒక వ్యక్తి దేవునితో సరి అయిన సహవాసము, సంబంధము కలిగిన ఒక వ్యక్తి ఏ విధముగా దేవునికి మొరపెడతాడో, దేవునికి ఏ విధముగా విజ్ఞాపన చేస్తాడో అది ఒక గొప్ప బాధ్యతతో కూడినదిగా, అంటే మొక్కుబడి ప్రార్థనగా నేను ప్రార్థన చేశాను అని చెప్పుకునేటట్లు కాకుండా ఒక బాధ్యతాయుతముగా, ఒక పేషెంట్ ఏ విధముగా సీరియస్ కండిషన్లో ఉంటే ఆ పేషెంట్కి సంబంధించిన వారు డాక్టర్ని ఏ విధంగా బతిమాలుకుంటారో, డాక్టర్ని ఏ విధంగా వేడుకుంటారో, అలాగా అబ్రహాము ఆ యొక్క సొదొమ నాశనములో తన యొక్క సహోదరుడు లేక తన కుమారుడైన లోతును తప్పించుట కొరకు, ఆ కుటుంబాన్ని తప్పించుట కొరకు ఆయన చేసిన విజ్ఞాపన యొక్క ఫలితమే లోతు కుటుంబము సురక్షితంగా బయటికి తీసుకురావటం జరిగింది. కనుక దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు యాకోబు పత్రికలో అక్కడ నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలదై అంటాడు. కనుక అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట ఎన్నోసార్లు బైబిల్ గ్రంథంలో మనకు పదే పదే చెప్పబడింది. కనుక నీతిమంతులుగా విజ్ఞాపన చేయుట అనే అవసరం. కనుక అబ్రహాము యొక్క విజ్ఞాపన ఆదికాండం 18వ అధ్యాయం అంతా మనకు స్పష్టంగా కనపడుతుంది. కనుక నేడు మనం కూడా విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. నశించు వారి పట్ల ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత వారి విడుదల కొరకు, వారి రక్షణ కొరకు విజ్ఞాపన చేయుట. అయితే మనము విజ్ఞాపన
చేయునప్పుడు అబ్రహాము వలె నీతిమంతులముగా విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు నీతిమంతుల విజ్ఞాపనను ఆయన అంగీకరిస్తాడు అనేది మనం గ్రహించాలి. తర్వాత రెండవది మనం గమనించినట్లయితే యాకోబు యొక్క ప్రార్థన మనం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రాహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల ఎద్దుకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రము ఇసుక వలె నీ సంతానమును విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనెను. అక్కడ ఆయన ప్రార్థన, యాకోబు యొక్క ప్రార్థన మనము గ్రహించగలం. కనుక ప్రార్థన అనేది పితరుల కాలం నుండి కూడా ఒక గొప్ప మాదిరికరమైన ప్రార్థనగా మనం గ్రహించగలం. ఆయా సందర్భములలో ప్రార్థన అనేది ఒక గొప్ప అద్భుతమైన సాధనముగాను, ఒక గొప్ప అద్భుతమైన భాగ్యముగాను మనం గ్రహించగలం. కనుక పితరుల కాలము నుండి నేటి క్రైస్తవ కాలము వరకు కూడా ప్రార్థన దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప సాధనముగా మనము గ్రహించగలము. కానీ ఈరోజు దేవుడు అనుగ్రహించిన ఇట్టి గొప్ప భాగ్యమును చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కనుక జాగ్రత్తగా మనం గ్రహించాలి. తర్వాత నిర్గమకాండము 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మోషే యెహోవా ఎద్దుకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి. నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో ఎద్దుకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపింపను లేదన్నా. అంటే ఇక్కడ మోషే ఇశ్రాయేలీయులను విడిపించుటకు ఐగుప్తునకు వెళ్ళినప్పుడు ఐగుప్తు రాజైన ఫరో వారికి ఇంకా ఎక్కువ శ్రమ కలుగు చేస్తాడు. అలా శ్రమ కలుగు చేసినప్పుడు మోషే దేవుని యొద్దకు వెళ్ళి మొరపెడతాడు, ప్రార్థన చేస్తాడు. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ప్రార్థన అనేది నశించు వారికి అలాగే దేవునికి మధ్య ఒక అడ్డుగోడగా నిలబడే సాధనం. ఇది మనం గ్రహించినట్లయితే సంఖ్యాకాండము మనం ఒకసారి చదువుకుందాం. సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్య అడ్డుగోడగా నిలబడిన మోషేను మనం చూడగలం. చూడండి, 14వ అధ్యాయం సంఖ్యాకాండం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 11వ వచనం మనం చూస్తే యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మక ఉందురు? నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల
గొప్ప జనమును నీ వలన పుట్టించుదని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి రప్పించితివి కదా. వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు కదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించనని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము గణపరచబడును గాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా. చూడండి, ఇశ్రాయేలీలను నాశనము చేయాలి, తీవ్రమైన ఉగ్రతతో కోపంతో మండిపడిన దేవుని మనస్సును మార్చివేసే ప్రార్థన మోషే చేశాడు. ఒకవేళ మోషే అలా చేయకపోతే అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని కోపాగ్నికి గురి అయి నాశనం అయిపోయి ఉండేవారు. కానీ అక్కడ అలా జరగకుండా దేవుడు తన ఉగ్రతను తిప్పుకునేలాగా, ఆయనే మనస్సు మార్చుకునేలాగా మోషే ప్రార్థన చేసి ఇశ్రాయేలు ప్రజలను దేవుని కోపాగ్ని నుండి తప్పించినట్లుగా మనం చూడగలం. కనుక ప్రార్థన అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సాధనం. ఈ గొప్ప సాధనాన్ని మన జీవితంలో సరిగా వినియోగించినప్పుడు మనం అనేకమైన కార్యాలను మనం చూడగలం. కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆ వాగ్దత్త దేశంలోనికి ప్రవేశించే ముందు 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నోసార్లు వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు, ఎన్నోసార్లు వారు సణిగారు. అలాగా సణిగి కోపాన్ని పుట్టించిన ప్రతి సందర్భంలో మోషే ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్య అడ్డుగా నిలిచాడు. ఆయన చేసిన ప్రార్థన ద్వారా ఇశ్రాయేలీయులను నాశనం కాకుండా కాపాడాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే మీద ఆయన అక్క, అన్న అనగా మిరియాము, అహరోనులు సణుగుతారు. సణిగిన తర్వాత దేవుడు మిరియామును శిక్షిస్తాడు. చూడండి, 12వ అధ్యాయం 9వ వచనం. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడాను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనపడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భం నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయుకుమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసిన యెడల
ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాళెం వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చుకొనవలెను. ఇక్కడ మిరియాముకు కుష్టు వ్యాధి వచ్చినప్పుడు కూడా మోషే దేవునికి ప్రార్థించినప్పుడు ఆ 7 దినముల తరువాత ఆమె స్వస్థపరచబడుతుందని దేవుడు మోషేకు వాగ్దానం చేశాడు. కనుక ఆయా సందర్భాల్లో అనేక సందర్భాలు మనం గమనించినప్పుడు ఈ సందర్భములన్నిటిలో కూడా ప్రార్థన ఒక సాధనముగాను, దేవుని కోపాన్ని తప్పించి దేవుని కృపను మానవాళికి అనుగ్రహించే సాధనముగాను ప్రార్థనను మనం చూడగలం. కనుక మోషే ఆయా సందర్భాలలో అంటే అనేక సార్లు ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినప్పుడు మరి ఎన్నోసార్లు ప్రార్థించి దేవుని కృపను పొందుకున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. ఆ తర్వాత మనం పరిశీలించినట్లయితే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో యెహోషువ చేసిన ప్రార్థన మనకు కనపడుతుంది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని విషయాలు మనకి కనపడతాయి. అంతకంటే ప్రాముఖ్యంగా యెహోషువ జీవితంలో ఆయన చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన మనం జాగ్రత్తగా గమనించగలం. ఆ ప్రార్థన యెహోషువ చేసిన ప్రార్థన మనము 10వ అధ్యాయంలో చూడగలం. 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట మోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుమో, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుమో. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 13వ వచనం ఇలా చెప్తుంది. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేళ్ల పక్షముగా యుద్ధము చేసెను. చూడండి, శత్రువులు మిగిలిపోయారు, టైం అయిపోయింది, చీకటి పడుతుంది. కాబట్టి శత్రువులను సంహరించడానికి వెలుతురు కావాలి. కనుక ఆ వెలుతురు కోసం యెహోషువ ప్రార్థన చేశాడు. ప్రకృతిని ఆపివేసిన అటువంటి ప్రార్థన మనము మరెక్కడా కూడా చూడలేము. అంటే సూర్య గమనాన్ని, చంద్ర గమనాన్ని ఆయన నిలిపివేశాడు. అంటే గ్రహాలు తమ యొక్క కక్షలలో నిలిచిపోయాయి. అంటే సూర్యుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనేది సైన్స్. అలాగా ఆ సైన్స్ ని స్తంభింప చేసి సూర్యుడు అస్తమించకుండా ఒక నాడెల్లా అంటే ఇంచుమించు 24 గంటలు కాల గమనం ఆగిపోయిన సందర్భం ఇక్కడ మనం చూడగలం. ఇది ఎలా సాధ్యమైంది అంటే ప్రార్థన వలన. కనుక ప్రార్థన ద్వారా మనం అనేక అద్భుతాలను చూడగలం, అనేక కార్యాలను చూడగలం. ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క అనేక గొప్ప కృపను మనం పొందగలం. దీనికి ఒక గొప్ప ఉదాహరణే మనం ఇంతవరకు చెప్పుకున్న అనేక విషయాలు. కనుక మనం ఆలోచించినట్లయితే ప్రార్థన దేవునికి మానవునికి మధ్య ఒక సాధనంగా అనేక సందర్భాల్లో, శ్రమలో, కష్టాల్లో, బాధలో, ఇబ్బందుల్లో, లేక ఏ సందర్భమైనా కూడా మనకు కనిపించే ఒక అద్భుతమైన సాధనం ప్రార్థన. కనుక ఆనాటి పితరులు మాత్రమే కాదు, ఈనాడు మనము కూడా
ప్రార్థన చేయవచ్చు. మనము ప్రార్థించడం ద్వారా దేవుడు మన మనవి వింటాడు. మనకు ఆయన గొప్ప సమాధానం ఇస్తాడు, సహాయం అనుగ్రహిస్తాడు అనేది మనం ఇక్కడ చూడగలం. తర్వాత మనము సమూయేలు గ్రంథానికి వెళ్ళినట్లయితే, సమూయేలు గ్రంథము మొదటి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుతున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనప్పుడు, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. చూడండి, ఇక్కడ ఆయన ఇశ్రాయేలులందరికి చెప్పాడు, మీ పక్షంగా నేను దేవునికి ప్రార్థన చేస్తాను, రండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. 12వ వచనం, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. కనుక మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన ఇశ్రాయేలు కొరకు ప్రార్థించేవాడుగా ఉన్నట్లుగా మనం చూడగలం. తర్వాత 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనకు ప్రార్థనను గురించి, అంటే ఆయన చేసిన ప్రార్థన అనగా దావీదు చేసిన ప్రార్థన మనం ఇక్కడ గ్రహించగలం. ఈ అధ్యాయం అంతా మనం చదువుకుంటే ఈ అధ్యాయంలో మనకు ప్రాముఖ్యంగా 18వ వచనం చూస్తే, 18వ వచనం దగ్గర నుండి దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను. ఇక్కడ ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన మనకు 2వ సమూయేలు గ్రంథం అంతా మనకు కనపడుతుంది. కనుకంటే ఈ 7వ అధ్యాయం అంతా కూడా 29 వచనాల వరకు, 18 నుండి 29 వచనాల్లో దావీదు చేసిన అద్భుతమైన ప్రార్థన మనము చూడగలం. తరువాత మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కీర్తనల గ్రంథం అంతా కూడా ప్రార్థనగా మనం అనేక అధ్యాయాలు చూడగలం. ఇలాగా మనము పరిశీలన చేసినప్పుడు ప్రార్థన అనేది పాత నిబంధన కాలం నుండి క్రొత్త నిబంధన కాలం వరకు కూడా అనేక సందర్భాలలో ప్రార్థన మనం చూడగలం. ప్రార్థన అనేది మరి కొన్నిసార్లు ప్రాణాంతకరమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థించే విశ్వాసాన్ని కలిగిన విశ్వాస వీరులను బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. దానియేలు గ్రంథం మనం చదువుకున్నట్లయితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఈ మాట కనపడుతుంది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దావీదు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళును తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. చూడండి, ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. ప్రార్థన అనేది ఇక్కడ దేవుడు, అంటే దానియేలు ఆ యొక్క మరి విపత్కరమైన పరిస్థితుల్లో, అంటే ప్రాణాంతకమైన పరిస్థితుల్లో ఎవరూ కూడా ప్రార్థన చేయకూడదు 30 రోజుల వరకు. ఒకవేళ ప్రార్థన చేస్తే రాజుగారికే చేయాలి అనే రాజ శాసనాన్ని, అంటే ఇట్టి శాసనము సంతకము చేయబడను అంటే ఇక దాన్ని రాజు కూడా మార్చలేడు అని దాని ఉద్దేశం. మార్పు చేయలేని శాసనము వచ్చిన దానియేలు యథావిధిగా ముమ్మారు దేవునికి ప్రార్థన చేయుట మానివేయలేదు అనేది
ఈ అధ్యాయంలో మనం ఎంతో స్పష్టంగా చూడగలం. కనుక ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే అనేక విషయాలు మనకు ప్రార్థన గురించి తెలియచేయబడుతూ ఉంటాయి. అనేక విషయాలు క్రొత్త నిబంధనకు వస్తే ప్రార్థన గురించి ఎన్నో విషయాలు మనకి చెప్పబడుతూ ఉంటాయి. ఆ అంటే విపత్కరమైన పరిస్థితుల్లో అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలలు బెత్తములతో కొట్టబడి వారు స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయి ఆ మధ్యరాత్రి వారికి మెలకు వచ్చినప్పుడు వారు పాటలు పాడారు, ప్రార్థన చేశారు. చెరసాల పునాదులు కదిలిపోయాయి, చెరసాల బద్దలైపోయింది. ఇలాగా క్రొత్త నిబంధన అంతట్లో ఎక్కువగా పౌలు తన బోధనలో కూడా ప్రార్థన గురించి ఎన్నో విషయాలు మనకు తెలియచేయటం జరిగింది. కనుక బైబిల్ అంతట్లో దేవునికి ఇష్టలుగా ఉన్న వారందరూ కూడా మరి ప్రార్థన చేసినట్లుగా మనము చూడగలం. కనుక కొన్ని వివరణలు అంటే లేఖనానుసారమైన వివరణలు మనం చూసినట్లయితే ప్రార్థన అంటే ఏంటో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇందులో మొదటి విషయం ఏంటంటే తండ్రి యొద్దకు ఒక బిడ్డ వెళ్ళటం ప్రార్థన అంటే. తండ్రి యొద్దకు ఒక బిడ్డ వెళ్ళే సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. చూడండి 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. అబ్బా అనే మాట అరామిక్ మాట. తండ్రి అబ్బా అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో కూడా అబ్బా అనే మాటని తర్జుమా చేశారు. రెండు కూడా ఇంగ్లీష్లో మనకి ఒకే అర్థాన్ని ఇస్తాయి. తెలుగులో కూడా అబ్బా అన్న తండ్రి అన్న రెండు కూడా ఒకటే. అయితే అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం అంటే తండ్రి యొద్దకు ఒక బిడ్డగా వెళ్ళటం అంటే ఒక దేవుని పిల్లలముగా ఆయన దగ్గరికి వెళ్ళి తండ్రి అని ప్రార్థించటం. కనుక తండ్రి వద్దకు బిడ్డగా వెళ్ళి ప్రార్థించే విధానము దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప భాగ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన గురించి ఆయన చేసిన ఒక అద్భుతమైన ప్రసంగంలో లేక బోధలో మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే ఆ ప్రార్థనలో ఆ తండ్రి యొద్దకు వెళ్ళే ఒక కుమారునిగా ఆ గొప్ప విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉంటాడు. చూడండి 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. జాగ్రత్తగా మనం గ్రహించాలి. అలాగే 8వ వచనానికి వస్తే మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి. ప్రార్థనలో రిలేషన్ చాలా ప్రాముఖ్యమైనది. సంబంధం అంటే ఏ సంబంధముతో మనము దేవుని సమీపిస్తున్నాము అంటే తండ్రి కుమారుల సంబంధంతో మనము సమీపిస్తున్నాము. ప్రార్థన అనగా తండ్రి వద్దకు ఒక బిడ్డ వెళ్ళే సందర్భం. ఇది మనము జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. చాలాసార్లు మనము
అలాగే మన పిల్లలు వారు తండ్రి దగ్గరకు వచ్చి వారు అడుగుతూ ఉంటారు, తండ్రి లేక నాన్న నాకు బుక్స్ కావాలి, నా స్కూల్ ఫీజు కట్టాలి, టీచర్స్ అడుగుతూ ఉన్నారు. ఇలాగా వారు వారి అవసరాలు మాత్రమే చెప్తారు. తండ్రి ఆర్థికంగా ఎలా ఉన్నాడో అనేది వారికి తెలియదు. వారి అవసరాలు ఎందుకు డిమాండెడ్గా లేక బాధ్యతాయుతంగా తండ్రి దగ్గర అడుగుతారంటే ఆయన తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయన పిల్లలమై ఉన్నాం. అంటే ఆ చనువు, ఆ యొక్క అర్హత, ఆ హక్కు తండ్రి మనకిచ్చిన గొప్ప బాధ్యత. కనుక తండ్రి యొద్దకు బిడ్డగా వెళ్ళే సందర్భం ప్రార్థనలో మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ప్రార్థన తండ్రి కుమారుల సంబంధ బాంధవ్యాన్ని, వారిద్దరి మధ్య ఉన్న బాధ్యతాయుతమైన స్థితిని తెలియజేస్తూ ఉంది. కనుక మనము బైబిల్ గ్రంథం అంతట్లో ప్రార్థన అనేది ఆ తండ్రి కుమారుల సంబంధంతో ముడిపెట్టబడి ఉంది అనే విషయాన్ని గ్రహించాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే ఆయన చేసిన సుదీర్ఘమైన ప్రార్థన, అనగా మన ప్రభువు చేసిన సుదీర్ఘమైన ప్రార్థన మనకి ఇక్కడ కనపడుతుంది. ఈ అధ్యాయం అంతా ప్రార్థనే. అందులో మొదటి వచనం మనం చదువుకుంటే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. చూడండి, ఇక్కడ తండ్రి, ప్రార్థనలోనే ఆయన తండ్రి అంటున్నాడు. అలాగే 11వ వచనంలో మీరు చూస్తే పరిశుద్ధుడైన తండ్రి అంటాడు. ఆ తర్వాత 25వ వచనానికి వస్తే నీతి స్వరూపుడు ఒక తండ్రి అంటాడు. మధ్య మధ్యలో ఆయన తండ్రి తండ్రి అంటే ప్రార్థన తండ్రి కుమారుల సంబంధాన్ని తెలియజేస్తుంది. తండ్రి అనే సంబంధంతోనే ఒక కుమారుడు తండ్రి దగ్గరకు వెళ్తున్నాడు. దానికి సాధనం ప్రార్థన అనేది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఆలోచించినట్లయితే ఆ ప్రార్థన అనేది క్రొత్త నిబంధనలో తండ్రి యొద్దకు వెళ్ళే ఒక గొప్ప సందర్భముగా, గొప్ప భాగ్యముగా మనము ఇక్కడ గుర్తించగలం. కనుక ప్రార్థించే మనము గ్రహించవలసిన ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, మనము ఆ ప్రార్థించేటప్పుడు ఆ సంబంధంతో ప్రార్థించాలి. అంటే ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు, ఆయన మన అవసరతలు తీర్చేవాడై ఉన్నాడు, మనము ఆయన కుమారులమై ఉన్నాము అనే ఆ ఆలోచనతో, అలాంటి గ్రహింపుతో మనము ఆ ప్రార్థనను కూర్చిన జ్ఞానాన్ని, గ్రహింపుని మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఆలోచించినట్లయితే ఈరోజు ప్రార్థనను గురించి మనం ధ్యానిస్తూ ఉండగా ఏ సంబంధంతో మనము తండ్రి యొద్దకు వెళ్తున్నాము అంటే కుమారులుగా, అంటే ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయన కుమారులమై ఉన్నాం. ఆ సంబంధముతో తండ్రి యొద్దకు మనం ప్రార్థనకు వెళ్ళాలి. ఇది గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి, 5వ వచనం మనం చదువుకుందాం. 7వ వచనం చదువుకుందాం. 7వ వచనంలో శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు. ఇందులో సందర్భం మనం ఆలోచిస్తే దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు అనే మాట మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక
ఆయన మనలను కుమారులుగా చూస్తూ ఉన్నాడు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక ఈ మాటలు ఆలోచించినప్పుడు కుమారులుగా అంటే ఆయన మన తండ్రి, మనం ఆయన కుమారులం. కనుక ఆయన మనల్ని కుమారులుగా చూస్తున్నాడు. సాధారణమైన కుటుంబానికి వెలపట ఉన్న మనుషుల్లో ఆయన మనల్ని చూడటం లేదు. కనుక మనము ఆయన్ని ప్రార్థన ద్వారా సమీపించేటప్పుడు ఒకటి, తండ్రి యొద్దకు బిడ్డగా వెళ్ళుట ప్రార్థన. తండ్రి కుమారుల సంబంధముతో మనము దేవునికి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక ఈరోజు మనము ప్రార్థన గురించి పాత నిబంధన నుండి కొన్ని ఉదాహరణలను జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ప్రార్థన చాలా ప్రముఖమైన స్థానాన్ని కలిగి ఉంది. అలాగా ప్రార్థించిన సందర్భాలు చూస్తే ఎన్నో సందర్భాలు, ఎంతో మంది ప్రార్థనలు మనం చూడగలం. మనం కొన్నిటి మాత్రమే చూసాం. అలాగే ప్రార్థనతో అంటే ప్రార్థనలో దేవుని సన్నిధికి మనం సమీపించడం అనేది తండ్రి కుమారుల సంబంధముతోను, తండ్రి కుమారుల మధ్య ఉన్న బాధ్యతతో కూడిన విధానముగాను మనం చూడగలం. కనుక ఇంతవరకు మనం ధ్యానించిన విషయాలు మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇంకా ప్రార్థన అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే తదుపరి వాటిని మనం నేర్చుకుందాము. కనుక ప్రార్థన గురించి నేర్చుకుంటే అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. ప్రార్థన ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, లేక ఏ సందర్భాలలో మనం ప్రార్థించవలసిన వారమైనా, ఈ సంగతులన్నీ మనం నేర్చుకుందాము. కనుక ఇంతవరకు వినే విషయాలను ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచించి వాక్యానుసారమైన విధానంలో ప్రార్థన పట్ల గ్రహింపు కలిగి ఉండాలని మీకు తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి సార్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నిన్నటి నుండి ప్రార్థన అనే అంశాన్ని గురించి మేము ధ్యానించటకు మీరు చూపిన కృపను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, పరలోకమందున్న మిమ్మల్ని చేరుటకు, మా ప్రతి అవసరతకు జవాబు పొందుటకు మీరు మాకు అనుగ్రహించిన ఒక గొప్ప సాధనం ప్రార్థన అనే విషయాన్ని మీరు మాకు బోధించినందుకు, బయలుపరిచినందుకు మీకు స్తోత్రములు. ఈనాడు గ్రూపులో చేరి ఎందరైతే విన్నారో వారందరూ కూడా ప్రార్థన అనే సాధనాన్ని వినియోగించుకునే కృప అనుగ్రహించండి. ప్రార్థన పట్ల సరి అయిన గ్రహింపు కలిగి ఉండే కృప దయచేయండి. అలాగే మా తండ్రి, మరలా తండ్రి, మరి నాకంటే ముందుగా బోధించిన మరి మీ దాసును, అలాగే ప్రార్థించిన వారిని, వాక్యం చదివిన వారిని, పాటలు పాడిన వారిని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి, సాయంకాలం జరగబోయే ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ విషయంలో కూడా మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కరూ అందులో తండ్రి జాయిన్ అయ్యి అనేక విషయాలు నేర్చుకునే కృప దయచేయండి. అట్టి జ్ఞానంతో, విశ్వాసంతో మీరు నింపి ఆశీర్వదించి బలపరచండి. అలాగే గ్రూపులో తండ్రి, ఎవరు ఎట్టి అవసరతలో ఉన్నారో వారి అవసరతలో మీ కృప చొప్పున తీర్చండి. అలాగే బలహీనులుగా ఉన్న వారిని, రోగగ్రస్తులుగా ఉన్న వారిని మీరు బలపరచండి, దీవించి ఆశీర్వదించండి. మీ కృప, మీ జ్ఞానం, మీ సహాయం మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, కనికరించండి. మీ కృపా సహాయం దయచేయండి. విశ్వాసంతో నింపి బలపరచండి. ప్రతి ఒక్కరి పక్షముగా మీ కార్యము జరిగించండి తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే
ఒకవైపు ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్, అలాగే మరొక వైపు ఈ ఉదయకాలపు ప్రార్థన, వీటన్నిటినీ ఎంతో సమర్పణతో నడిపిస్తున్న తండ్రి, మీ దాసులను మీరు ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన తండ్రి కుటుంబాన్ని ఆశీర్వదించండి, బిడ్డలను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి పట్ల మీ కృపా సహాయం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి పట్ల మీ కార్యములను మీరు జరిగించండి తండ్రి. ఇంకా ఎందరైతే ఈరోజు జాయిన్ కాలేకపోయారో వారు రేపటి దినము జాయిన్ అవుటకు, మీ కృపలో ఉంటకు తగిన సహాయం దయచేయండి. విశ్వాసంతో నింపి ఆశీర్వదించి బలపరచండి. మీ జ్ఞానము, మీ సహాయం నిండుగా మెండుగా దయచేసి దీవించి ఆశీర్వదించమని ఈ కూడిక అంతటి విషయంలో మీ సహాయమును కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.